ఎలా అనిపిస్తుంది ఎలైట్ క్రికెట్ లీగ్కి ఆడడం? కొద్దిగా భయంగా ఉంది, ఎగ్జైటింగ్ ఉంది, అన్ని రకాలుగా ఉంది. సో మీ క్రికెట్ ఎక్స్పీరియన్స్ అంటే మన అందరికీ చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే అసలు భయంకరమైన పిచ్చి. ఇండియా అంటేనే క్రికెట్ ప్రేమికులు. అవును. మీ లైఫ్ ఎలా, మీ ఎక్స్పీరియన్స్ ఎలా క్రికెట్తో? అంటే నాకు క్రికెట్ అలవాటైంది డాడీతోటే. డాడీ నాకు ఇదివరకు కూర్చుని ఇంట్లో టెస్ట్ మ్యాచ్లు కానీ వన్డే మ్యాచ్లు అన్నీ చూసేవారు బాగా. అప్పట్లో మనకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు నాకు. ఇంకా మెల్లమెల్లగా ఏంటంటే డాడీతో కూర్చొని చూసి ఏంటంటే అలవాటు అయిపోయింది నాకు క్రికెట్ చూడడం ఫస్ట్. తర్వాత అక్కడ మా ఊర్లో పిచ్చులు ఉండేవి, అక్కడ బయట ఊరు బయట ఉంటాయి కదా, అట్లా పిచ్చులు ఉంటే ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళి ఆడుకోవడం, ఇంటి ఎదురుగా ఆడుకోవడం, ఇట్లా అలవాటయ్యి అంతా అంటే బాగా పిచ్చి ఎక్కువ అయిందనమాట. అట్లా అయితే స్కూల్లో మేము టోర్నమెంట్ ఆడినప్పుడు మేము నెగ్గడం, డిస్ట్రిక్ట్ ఫైనల్స్కి అలా అక్కడ ఓడిపోయాం. కానీ బట్ స్కూల్లో టౌన్లో అయితే మేము ఫస్ట్ వచ్చాం కాంపిటీషన్ పెట్టినప్పుడు. ఊళ్ళో ఉంటాయి కదా కాంపిటీషన్, అట్లా అలవాటైందన్నమాట. ఇంకా మెల్లమెల్లగా ఏంటంటే ఇంక క్రికెట్ అనేది ఇంకా వదలదు కాబట్టి, ఇండియా రిలీజనే క్రికెట్ కాబట్టి, సో అట్లా బాగా దగ్గరైన క్రికెట్ కదా. ఆ పిచ్చి పట్టుకుందండి అసలు వదలడం కష్టం. సినిమా అన్న క్రికెట్ అన్న కష్టమే. మన ఇండియాలో అందరికీ బాగా నచ్చే మూడు, ఒకటి సినిమా, 2 క్రికెట్, 3 పాలిటిక్స్. ఎస్ కరెక్ట్. ఇప్పుడు ఇందులో మనకి పొలిటీషియన్స్ కూడా వచ్చి ఆడుతున్నారు. అవును, సినిమా వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. మంచి అందరూ కలిసి క్రికెట్ ఆడుతున్నప్పుడు ఇదంతా ఈ కాన్సెప్ట్ ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకు అంటే ఫస్ట్ ఇట్లా అందరినీ కంబైన్ చేయడం అనేది చాలా మంచి థాట్ ఇది నిజంగా. అంటే అందరూ మంచి బాండింగ్ ఉంటుంది, కొత్త పరిచయాలు అవుతాయి. క్రికెట్ ఒకటే కాదు, మనకి ఏంటంటే కాంటాక్ట్స్ కూడా పెరుగుతాయి అనమాట. సో వెల్ బీయింగ్ కోసం ఇదంతా మంచి జరుగుతుందని చెప్పి నాకు చాలా హ్యాపీ అనిపించింది. నాకు సుధీర్ మీకే థ్యాంక్స్ చెప్పాలి అసలు ఫస్ట్. థ్యాంక్ యూ. నాకు కాదు, ఉదయానికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయనే చైర్మన్ గారు, ఆయనే మీ పేరు రవి గారు ఆడితే బాగుంటుంది చూడు సుధీర్ అని. ఉదయన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. బ్యాట్ పట్టుకుందాం చాలా కాలం నుంచి అనుకుంటున్నాను, ఎవరో పిలవట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ మీరు పిలిచినందుకు. సో మీరు బ్యాట్స్మెన్ బౌలరా? బ్యాట్స్మెన్. బౌలింగ్ మొన్నే ట్రై చేశాను, డాక్టర్లు వద్దంటున్నారు, బట్ స్టిల్ ట్రై చేస్తాను, వేస్తాను. సో బౌలింగ్ కూడా చూడొచ్చు మీ నుంచి? చూడొచ్చు, అన్నీ చేసేస్తాను నేను. ఫీల్డింగ్, కీపింగ్ వచ్చా మీకు? అన్నీ వచ్చు, ఏం చేయమంటే చేస్తాను, కెప్టెన్ ఏం చేయమంటే. కాకపోతే కొంచెం కంఫర్టబుల్ ప్లేస్లో నుంచోబెడితే చాలండి.